సెమీకండక్టర్ చిప్ తయారీలో భారత్ మరో అడుగు ముందుకేసింది. ఇప్పుడిప్పుడే వీటి తయారీని ప్రారంభించిన మన దేశం చిన్న చిన్న చిప్లను అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో సీసీటీవీ కెమెరాలకు, చిన్న ఎలక్ట్రానిక్ పరికరాల టెక్నాలజీకి సరిపడా చిప్లను తయారు చేసింది. దీంతో ఇకపై వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. మన దేశంలోనే తయారు చేసుకోవచ్చు. గత 3 ఏళ్ల నుంచి చిప్ల తయారీలో కీలకంగా దృష్టి సారించిన భారత్ 1,00,000 కోట్లతో ప్యాకేజీని ప్రకటించి వీటిని అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో 4 నానోమీటర్ టెక్నాలజీని సైతం సాధిస్తామని, అందుకు ఎంతో దూరం లేదు అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ప్రకటించారు. నిజానికి 2008లోనే ఐబీఎం తన చిప్లను భారత్లో తయారు చేస్తానని చెప్పింది. అందుకోసం కొన్ని చట్టాలను సవరించాల్సి ఉంటుందని తెలిపింది. కానీ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ దీన్ని కావాలని అడ్డుకున్నాడు. దీంతో ఆ సంస్థ చైనాకు వెళ్ళిపోయింది. అప్పట్లో మన్మోహన్ మన దేశం కోసం ఆలోచించి ఉంటే ఇప్పుడు మనకు ఇన్ని ఇబ్బందులు ఉండేవే కావు.